పిల్లలతో సండే రోజైతే శిల్పారామం వెళ్ళాము మేము. ఇది హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం. ఉప్పల్లో కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళకి టికెట్ వచ్చేసి 60 రూపీస్, అండ్ చిన్నపిల్లలకి 5 years అబోవ్ ఉంటే 20 రూపీస్. లోపలికి ఎంటర్ కాగానే వినాయకుని స్టాచ్యూ ఉంది. అలాగే చిన్నగా టెంపుల్, అందులో నాగదేవత ఉంది. కొంచెం ముందుకు వెళ్ళగానే గ్రీనరీ, చాలా పీస్ఫుల్గా ఉంది. ప్లేస్ అయితే శిల్పారామం ఇలా ఉంటుందని అయితే అస్సలు అనుకోలేదు నేను. మేము హైదరాబాద్కి వచ్చి 5 years, బట్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అస్సలే. లోపలికి రాగానే గ్రీనరీగా చాలా బాగుంది. చిన్న రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, బట్ టచ్ చేయొద్దు, టచ్ చేస్తే 500 రూపీస్ ఫైన్ అని మాత్రం అక్కడ పెట్టేశారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. పిల్లలకైతే చాలా బాగుంటుంది ఆడుకోవడానికి ఈ ప్లేస్. అండ్ కొంచెం ముందుకు రాగానే ఇట్లా ఒక స్టేజ్ ఉంది. మేము 4 o'clockకి లోపలికి ఎంటర్ అయ్యాం. ఆ టైంలో ఇలా ఉంది. మళ్ళీ 7కి ఇదే ప్లేస్కి వచ్చాం మొత్తం తిరిగి. ఆ టైం వరకు అక్కడ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, భరతనాట్యం చేస్తున్నారు. శిల్పారామంలో షాపింగ్ అయితే చెప్పక్కర్లేదు అసలు. ఇక చాలా అంటే చాలా టైమ్స్ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. లేడీస్ సంబంధించి కుర్తాస్ అయినా, హ్యాండ్ బ్యాగ్స్ అయినా, అండ్ జ్యువెలరీ సెట్స్ అయినా చాలా బాగున్నాయి అన్నీ. కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. హోమ్ డెకర్ ఐటమ్స్, ఫ్లవర్ వాజ్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి కుర్తాస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఇవి. ఇక్కడ కుర్తా సెట్స్ ఉన్నాయి. కాస్ట్ మాత్రం ఒక్కొక్కటి 500, 600 అని చెప్తున్నారు. అడిగాం తప్ప తీసుకోలేదు, ఎందుకంటే చాలా టూ మచ్గా చెప్తున్నారు కాస్ట్. ఇక్కడికి వచ్చేసినాక కర్రతో చేసిన మొత్తం వస్తువులు చాలా బాగున్నాయి. అవి వాటి ప్రైస్ అయితే అడగలేదు, కానీ డిజైన్ అయితే చాలా బాగున్నాయి అన్నీ. ప్రతి ఒక్క ఐటెం సూపర్గా ఉంది. కర్రతో చేసిన చాటలు కూడా ఇక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలకు వచ్చేసి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. చిన్నపిల్లల అమ్మాయిలకైతే డ్రెస్సెస్ చాలా బాగా అనిపించాయి నాకు ఇక్కడ ఇవి. అండ్ పూజకి సంబంధించినవి చాలా బాగున్నాయి ఇవి కూడా. జ్యువెలరీ సెట్స్కి ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మేము ఒక హ్యాండ్ బ్యాగ్ ఎంత అని అడిగాము, 1500 చెప్పారు. మళ్ళీ ఎంతకి ఇస్తామని కూడా బార్గింగ్ చేయలేదు అక్కడ మేము. చాలా టూ మచ్గా చెప్పారు. ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ డ్రాయింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. 500 రూపీస్ అని అయితే పెట్టి అక్కడ ఉంది, కానీ మేము అక్కడ ఎంతకి ఇస్తారో ఎలా ఇస్తారో అని అయితే అడగలేదు. అలా ముందుకు వచ్చేసాం. షాపింగ్ ఇంట్లో వస్తువులుగా చెప్పక్కర్లేదు, ఇవి చాలా బాగున్నాయి. అన్నీ గ్లాస్ ఐటమ్సే, చిన్నవి అన్ని వస్తువులు చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి, కానీ దానికి తగ్గట్టు ప్రైస్ కూడా ఫుల్గా ఉంది. అందుకే మేము ఏది కొనలేదు. ఈ కప్పు మాత్రం బాగుంది, బొమ్మ మోడల్. చిన్న జాడీలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి ఇవన్నీ. కొంచెం ముందుకు రాగానే మట్టి పాత్రలు ఉన్నాయి ఇక్కడ. 350 రూపీస్కి ఒకటంట. బ్లాక్దేమో 400 అన్నారు, అదేమో 350 అన్నారు. ఇవి వచ్చేసి షోకేస్కి ఇంట్లో, ఇవి మాత్రం చాలా బాగున్నాయి. షోకేస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి బోటింగ్ కూడా ఇక్కడ ఉంది. చూసాము, ఎక్కుదామని వెళ్ళాము మేము, కానీ మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్తామే అనుకుని అయితే అక్కడ నుండి ముందుకు వెళ్ళాము. కానీ మళ్ళీ మేము ఇదే ప్లేస్కి వచ్చేవరకు అది క్లోజ్ అయిపోయింది. 6కే క్లోజ్ చేస్తారంట. సర్లే అని వచ్చేసాం. కానీ బోటింగ్ మాత్రం చాలా బాగుంది. అది అందులో కూర్చొని మనమే తొక్కుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోగానే శ్రీకృష్ణుడికి సంబంధించింది ఒక టార్చ్ అయితే వస్తుంది. లోపలికి వెళ్తే మొత్తం కృష్ణుడి గురించి ఒకటి ఉంటుంది. ఇది షార్ట్ వీడియోలో పెట్టాను నేను, ఫుల్ వీడియో ఇది ఇందులో లేదు. అది ఇక్కడ నుండి శిల్పారామం అంటే ఇదే ఉంటుందేమో అని అనుకున్నాను నేను. ఇలా గ్రామీణ ప్రాంతాలలో ఎట్లా ఉండేది, వాళ్ళ ఇంట్లో వస్తువులు ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి, అదే ఉంటుందేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అంతకు మించి ఉంది. చాలా అంటే చాలా బాగున్నది. ఇక్కడ వచ్చేసి సంక్రాంతి రోజు వస్తారు కదా వాళ్ళు, గంగిరెద్దుని తీసుకొని వచ్చేవాళ్ళు. సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి ముగ్గే ఉంది. కొంచెం ముందుకు వస్తే మార్కెట్ సంత, ఆనియన్స్, బ్రింజాలు అవి అన్నీ అమ్ముతున్నారు. ఇది మార్కెట్ సంతలాగా. చూస్తే నిజంగా మనుషుల్లాగే ఉన్నారు అక్కడ కూర్చొని చూస్తే. అండ్ ఇది కూడా చుట్టూ కట్టి మధ్యలో ఒక చెట్టు, దాని చుట్టూ గద్దెలాగా కట్టారు. సేమ్ విలేజ్లో లాగానే ఉన్నది. దాని మీద పిల్లలు చాలాసేపు ఆడుకుంటారు. పెద్దవాళ్ళు కూడా చాలా పీస్ఫుల్గా కూర్చొని ఉన్నారు. ఇది ఒకటే కాదు, ఇందులో స్కల్ప్చర్ పార్క్ అని కూడా ఒకటి ఉంది. ఆ పార్కులో చాలా తక్కువ పబ్లిక్ అనేది తక్కువ ఉన్నారు అక్కడ.
ప్రశాంతంగా కూర్చోవచ్చు, పిల్లలైనా ఆడుకోవచ్చు. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము 4 o'clock వచ్చాం. మేము కంటిన్యూస్గా 7 వరకు తిరిగినా కూడా మాకు టైం అనేది సరిపోలేదు. అన్నీ చూడాలన్నట్టు ఫాస్ట్గా చూసుకుంటూ వచ్చేసినాం. కానీ సండే రోజు పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ద బెస్ట్ ప్లేస్ ఈజ్ శిల్పారామం. మార్నింగ్ వచ్చేస్తే అందులో టిఫిన్ సెంటర్ కూడా ఉంది, స్నాక్స్ వైజ్ లాగా పాప్కార్న్స్ అవి కూడా ఉన్నాయి. అవి తినుకుంటూ పిల్లల్ని ఆడిపించుకోవచ్చు. పిల్లలకు సంబంధించి గేమ్స్కి ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి. లాస్ట్లో ఉంటుంది అది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలైతే. చిన్న చిన్న ర్యాబిట్స్ కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా. ఒకప్పుడు పల్లెటూరులో అలా ఒక్కరి దగ్గర ఐరన్ బాక్స్ ఉండి వాళ్ళు చేసేవాళ్ళు, అన్నీ అక్కడికి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇంటికి ఒక ఐరన్ బాక్స్ ఉంది చూడండి. ఇంకా అండ్ అట్లనే ఇక్కడ కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి. ఆ బొమ్మల్ని వీడియో తీయలేదు, బట్ ఫోటోలు దిగాం. తమ్నెయిల్లో ఇచ్చాను కదా అవి. అక్కడ వీడియో తీయడానికి సరిపోలేదు, ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చి నిలబడి పిక్స్ తీసుకుంటున్నారు. చాలా బాగున్నాయి ఆ పిక్స్, కాబట్టి ఒకరు పక్కకు నిలబడుతూనే ఉన్నారు. ఫాస్ట్గా దిగేసి వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ వీడియో తీసుకునేంత వీలైతే లేదు. కల్చరల్ పార్క్ అని చెప్పాను కదా, ఇది లోపలికి ఎంటర్ అయితే చాలా బాగుంది. పబ్లిక్ అంత ఎక్కువ లేకుండా ఉన్నారు. పిల్లలకు సంబంధించి పిల్లలైతే చాలా బాగా ఆడుకోవచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు. ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ వీళ్ళకి. చూడండి ఒకసారి. చాలా పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అన్నిటితో పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఉయ్యాలు ఊగుతున్నారు. నిజంగా ద బెస్ట్ ప్లేస్, పిల్లలకైతే మంచి ప్లేస్ ఇది ఎంజాయ్ చేయడానికి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.